నమస్తే అండి. నా పేరు దేవరాజు. నేను ప్రజాశక్తి సాక్షి పత్రికల్లో సుమారుగా 12 ఏళ్ల పాటు సబ్ ఎడిటర్ గా రిపోర్టర్ గా పనిచేసిన అనుభవం ఉంది. తొలిసారిగా ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్నటువంటి రాజకీయ అంశాలపై విశ్లేషణ చేయాలనే ఆలోచనతో ఈ రోజు నుంచి ఇలా మీ ముందుకు వస్తున్నాను. ఇక నుంచి ప్రతిరోజు ఆంధ్రప్రదేశ్ లో రాజకీయ అంశాలపై విశ్లేషించాలనే ఆలోచన చేస్తున్నాం. సో తొలిసారిగా పవన్ కళ్యాణ్ గారు వ్యవహార శైలి, ఆయన తీసుకుంటున్న నిర్ణయాలపై ఈ రోజు విశ్లేషణ చేయబోతున్నాం. టీటీడీ అంటేనే క్రౌడ్ మేనేజ్మెంట్ ఎక్స్పర్టీస్ ఉండడం. టీటీడీ అంటేనే క్రౌడ్ మేనేజ్మెంట్ ఎక్స్పర్టీస్ ఉండడం. ఎందుకు ఈ దురదృష్టకరమైన సంఘటన జరిగిందనేది మొత్తం మాట్లాడాను. సంఘటన స్థలానికి వెళ్ళాను. ఆ పార్క్లో ఏ విధంగా పెట్టారు, ఏ సందర్భంలో జరిగింది, అలాగే ఇప్పుడు వచ్చి ఎవరైతే గాయపడ్డారో వారందరినీ పేరు పేరున పరామర్శించాం. వారి ఆవేదన అర్థం చేసుకున్నాం. ఒకటే చెప్పాను, రాష్ట్ర ప్రభుత్వం తరపు నుంచి మనస్ఫూర్తిగా తప్పు జరిగింది, బాధ్యత తీసుకుంటున్నాం. క్షమాపణలు రాష్ట్ర ప్రజలందరికీ, వెంకటేశ్వర స్వామి భక్తులందరికీ, ఏడుకొండలవాడి భక్తులందరికీ, హైందవ ధర్మాన్ని నమ్మిన ప్రతి ఒక్కరికి, క్షతగాత్రులైన వారికి, ప్రతి ఒక్కరికి, ప్రాణాలు కోల్పోయిన వారికి, వారి కుటుంబాలకి, స్నేహితులకి, బంధువులకి తప్పు జరిగింది. మనస్ఫూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం క్షమాపణలు అడుగుతుంది. ఇప్పుడు ఈ వీడియో చూసిన తర్వాత మనకి ఈయన పట్ల ఓ స్పష్టత వస్తుంది. గతంలో పవన్ కళ్యాణ్ అంటే ఓ పిచ్చోడు, విషయం పట్ల అవగాహన గాని, సమస్య పట్ల స్పష్టత గాని లేనటువంటి వ్యక్తి అని ఈయన వ్యతిరేక వర్గం. అప్పట్లో టీడీపీ ఉండొచ్చు, ఇప్పట్లో వైసీపీ ఉండొచ్చు. ఏదైనా సరే ఈయనకి స్పష్టత లేదు, గందరగోళంగా మాట్లాడతారు, ఏ నిర్ణయం పట్ల నిర్దిష్టమైన భావనలు ఉండవు అనేటువంటి ప్రచారం నడిచేది. కానీ ఈ వీడియోలో ఆయన మాట్లాడిన మాటలు ఇప్పుడు రాష్ట్రంలో ప్రత్యేకమైన చర్చకు దారితీశాయి. పవన్ కళ్యాణ్ గారు తరచూ ఒక మాట చెబుతూ ఉంటారు. రాజకీయ నాయకుడు అనేవారు కమ్యూనిస్ట్ యోధుడు పుచ్చలపల్లి సుందరయ్య గారు, స్వతంత్ర సమరయోధులు, గాంధేయవాది, ఆంధ్ర గాంధీగా పేరుగాంచిన వావిలాల గోపాలకృష్ణయ్య గారి జీవితాలను ఆదర్శంగా తీసుకొని రాజకీయాలు చేయాలి, భవిష్యత్ తరాలకు మనం చేసే పని స్ఫూర్తిగా నిలవాలని ఆయన ఎప్పుడూ చెబుతూ ఉంటారు. ఆ మాటలు ఈ రోజు నిజంగానే మనకి కనిపిస్తున్నాయి. ఆయన చేసే పనులు, ఆయన చేసే అడుగులు, తీసుకునే నిర్ణయాలు చాలా స్పష్టంగా మనకు అర్థమవుతుంది. ఆయనకు వ్యతిరేక వర్గంలో మాత్రం గుండెల్లో రైలు పరిగెత్తిస్తుంది. నిజంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయ చరిత్రలోనే ప్రభుత్వ అధినేత జరిగిన ఘటనకు తామే బాధ్యత వహిస్తున్నాం, దీనికి ప్రభుత్వం తరపున క్షమాపణలు చెబుతున్నాం అనే మాట ఇప్పటి వరకు ఎవరు కూడా చెప్పి ఉండరు. నా ఊహ తెలిసిన కాడి నుంచి రాజకీయాలను చూస్తున్నాం గాని ఈ తరహాలో ప్రభుత్వం తరపున జరిగిన సంఘటనకు క్షమాపణ చెప్పిన సందర్భాలు ముఖ్యమంత్రి గాని, ఉప ముఖ్యమంత్రి స్థాయి గాని ఎవరు ఇప్పటి వరకు చేసి ఉండలేదు. అయితే గత సంక్రాంతి సంబరాల్లోనో లేకపోతే ఇంతకు ముందు ఎప్పుడో గాని నారా చంద్రబాబు నాయుడు గారు ఒక వ్యక్తికి ప్రభుత్వం తరపున క్షమాపణ చెప్పారు. అది కూడా సంక్రాంతి సందర్భంగా నారావారిపల్లిలో సంబరాలు జరుగుతున్న నేపథ్యంలో ట్రాఫిక్ జామ్ లో ఆ ప్రాంతం నుంచి వేరే ప్రాంతానికి పండగ కోసం వెళ్లాల్సిన నవీన్ అనే వ్యక్తి ట్రాఫిక్ లో చిక్కుకుపోవడం వల్ల ఇబ్బందులను ఎదుర్కొంటే ఆయన్ని స్వయంగా పిలిచారు. పిలిచినప్పుడు నవీన్ అనే వ్యక్తి నిజంగా ఆందోళన చెందారు. సీఎం నన్ను పిలవడం ఏంటి, నేను తప్పుగా మాట్లాడానేమో అంటే ఆయన వీడియో లైవ్ లో వస్తుంది. ప్రభుత్వాన్ని తప్పుపడుతూ పండగ పూట చంద్రబాబు నాయుడు వాళ్ళ ఊరు వస్తే మేమెందుకు ఇలా ఇబ్బందులు పడాలని ఒక మాట చెప్పారు. అది లైవ్ లో వస్తుంది. అది చంద్రబాబు నాయుడు గారు అప్పటికప్పుడే విని ఆయన పిలిపించి చేతులు పట్టుకొని క్షమాపణ చెప్పారు. ఇలా చేసి ఉండకూడదు, ఇలాంటి పొరపాటు మళ్ళీ చేయబోము అని వ్యక్తిగతంగా ఆయన క్షమాపణ చెప్పారు. ఆ ఒక్క ఘటన తప్ప ఆంధ్రప్రదేశ్ రాజకీయ చరిత్రలోనే ముఖ్యమంత్రి గాని, ఉప ముఖ్యమంత్రి గాని, ప్రభుత్వాన్ని శాసించే వ్యక్తులు క్షమాపణ చెప్పిన సందర్భాలు లేవు. ఇది ఆంధ్రప్రదేశే కాదు, రాజకీయాల్లో ఉంటున్నటువంటి ప్రతి వ్యక్తి ఇక భవిష్యత్తులో పాటించేలా చేశారు పవన్ కళ్యాణ్. అందుకే ఆయన ప్రత్యర్థి వర్గం నిజంగా ఆందోళన చెందుతుంది. అయ్యో పవన్ ఏంటి ఇలా చేస్తున్నారు, మేమేమనుకున్నాం, ఈయన ఏం చేస్తున్నారు, ఈయనకి విషయం పట్ల అవగాహన ఉండదు, సమస్య పట్ల
పూర్తిగా నిర్దిష్టతలు ఉండవు, ఏం మాట్లాడతారో తెలియదు, ప్రభుత్వంలో ఎంతో కాలం ఉండరు అనుకున్నారు. కానీ దురదృష్టవశాత్తు వాళ్ళు చేసిన ఆలోచనలు, వాళ్ళు వేసిన ఎత్తుగడలు పూర్తిగా వైఫల్యం చెందుతున్నాయి. ఇటీవలే కూటమి ప్రభుత్వాన్ని విచ్ఛిన్నం చేయాలని ఆయన ప్రత్యర్థి వర్గం ఒక ఎత్తుగడ వేసింది. చీలికను సృష్టించాలని, లోకేష్ కి ఉప ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలని వాళ్ళే క్రియేట్ చేశారని టీడీపీ జనసేన వర్గాలు చెబుతున్నాయి. ఎవరు క్రియేట్ చేసినా దీన్ని ఎక్కువగా ప్రచారం చేసింది మాత్రం పవన్ ప్రత్యర్థి వర్గం. అందులో ఖచ్చితంగా లోకేష్ కి డిప్యూటీ సీఎం పదవి ఇస్తే మా నాయకుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కి సీఎం పదవి ఇవ్వాలని ఒక పక్క జనసేన, మరో పక్క లోకేష్ కి ఎందుకు డిప్యూటీ సీఎం పదవి ఇవ్వకూడదని పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గం నుంచే ప్రతిపాదన వచ్చింది. దీంతో వెంటనే టీడీపీ అలర్ట్ అయిపోయింది. ఇది గాని పెద్దదైతే కూటమి ప్రభుత్వంలో ఖచ్చితంగా చీలికొచ్చే అవకాశం ఉందని దావోస్ నుంచే చంద్రబాబు నాయుడు గారు ఒక ప్రకటన రిలీజ్ చేయించారు. ఉప ముఖ్యమంత్రి పదవిపై, లోకేష్ పదవిపై ఎటువంటి ప్రకటనలు గాని మాటలు గాని టీడీపీ నేతల నుంచి రావడానికి వీలు లేదు అని చాలా స్పష్టంగా చెప్పేశారు. తర్వాత తాజాగా నిన్న పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ నుంచి కూడా ప్రకటన రిలీజ్ చేశారు. కూటమి ప్రభుత్వంలో చీలికలను తీసుకురావడం కోసమే మన ప్రత్యర్థులు ఈ తరహా అలజడులు సృష్టిస్తున్నారు, సోషల్ మీడియాలో కావాలని ప్రచారం చేస్తున్నారు. దీనికి ఎవరో కూడా టెంప్ట్ అవ్వకండి, ఇటువంటి ప్రకటనలపై ఎవరూ మాట్లాడొద్దు. దయచేసి ఏదైతే లక్ష్యంతో ఈ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశామో ఆ ప్రభుత్వ లక్ష్యం నెరవేర్చేలాగా కూటమి ప్రభుత్వంలో ఉన్న బీజేపీ గాని, జనసేన గాని, టీడీపీ గాని నాయకులంతా కూడా సమన్వయం పాటించండి. నిర్ణయాలు ప్రభుత్వం నుంచి రావాలి తప్ప మీ నుంచి గాని, ఒత్తిళ్లు గాని, ప్రచారం గాని జరగడానికి వీలు లేదని చాలా స్పష్టంగా ఒక లేఖను రిలీజ్. మళ్ళీ దాంతోపాటు లోకేష్ కూడా ఈ రోజు విశాఖపట్నంలో సాక్షి పత్రిక పై వేసిన పరువు నష్టం దావా కేసుకు సంబంధించి వైజాగ్ వచ్చి ఒక ప్రకటన చేశారు. మీరు డిప్యూటీ సీఎం కావాలనుకుంటున్నారు, ప్రచారం జరుగుతుంది, మీ పార్టీ నేతలు ఈ తరహా ఆ ప్రతిపాదన తీసుకొచ్చారు, దీన్ని మీరు ఏమంటారంటే, నేను టీడీపీలో ఓ కార్యకర్తగా ఉంటా, చంద్రబాబు నాయుడు గారు ఏం ఆదేశిస్తే అది చేస్తా. తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా చూస్తున్నాను అంతే, నాకు అవసరం లేదు అనా. ఒక్క నిమిషం, చంద్రబాబు నాయుడు గారు నాకు ఏ బాధ్యత ఇచ్చినా అహర్నిశలు నేను కష్టపడతా, పని చేస్తా, పార్టీని బలోపేతం చేస్తా, అంతేగాని పార్టీకి చెడ్డ పేరు మటుకు నేను తీసుకురాను. మీరు చూశారు, పాదయాత్రకి వెళ్ళా, నా వల్ల పార్టీకి ఏనాడు ఒక ఇబ్బంది కలగదు. నేను ఒక క్రమశిక్షణతో పార్టీ నాకు ఇచ్చిన ప్రతి బాధ్యత నేను నెరవేరుస్తాను. నిజంగా ఈ మాట కూటమి ప్రత్యర్థులకు చాలా బాధ కలిగించేది. ఈ ఎత్తుగడ కూడా ఫెయిల్ అయ్యిందని నిజంగా బాధపడుతున్నారు. ఆయన ప్రత్యర్థి వర్గానికి ఈ ప్లాన్ కూడా ఫ్లాప్ అయిందని చాలా ఇబ్బంది పడుతున్నారు. అయితే పవన్ కళ్యాణ్ ని మనం మెచ్చుకోవాల్సింది ఏంటంటే, ఆయన రాజకీయంగా పదవిలో లేకపోయినా, అంటే ప్రభుత్వ పదవుల్లో లేకపోయినా సుమారుగా 11 ఏళ్ల పాటు జనసేన పార్టీని స్థాపించిన దగ్గర నుంచి ఈ రోజు వరకు ప్రజల్లో ఉన్నారు. నిత్యం ప్రజా సమస్యలపై పోరాడుతూనే ఉన్నారు. అయితే వైసీపీ పవన్ కళ్యాణ్ పట్ల ఒక నిశ్చిత అభిప్రాయంతో ఉంది. ఆయన అస్పష్టత ఎక్కువ, ఏం మాట్లాడతారో తెలియదు. మనం ఏదైనా ఒకటి క్రియేట్ చేస్తే దానికి ఆయన టెంప్ట్ అవుతారు, దాని మీద ఆయన బహిరంగ మీటింగుల్లో ప్రకటన చేస్తారనుకున్నారు. కానీ ఇది ఏది కూడా సాగలేదు. అయితే మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది, నాయకుడు ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు, భవిష్యత్ తరాలకి ఏం నిర్దేశించాలి, పాలకులు ఈ రోజు ఎలా ఉంటే రేపొద్దున్న వాళ్ళు ఖచ్చితంగా ఇలాగే ఉంటారు, ఉండాలనేటువంటి నిర్దిష్టత ప్రవర్తన, ఆయన నడవడిక రేపొద్దున ఖచ్చితంగా ఆయన పార్టీ నిర్మాణానికి గాని, లేకపోతే భవిష్యత్తులో ఇంకా మళ్ళీ అధికారంలోకి వచ్చే అవకాశాలను గాని ఖచ్చితంగా ఆయన అందిపుచ్చుకోవడానికి ఆయన ప్రవర్తన ఉపయోగపడుతుందన్నది సుస్పష్టం. చాలా మంది ఎంతకాలం నడుపుతావు ఈ పార్టీని అంటే, మీలో నుంచి ఒక నలుగురు వచ్చి నన్ను మోసుకెళ్లే వరకు నడుపుతారు. జనసేన పార్టీ లేకుండా తెలుగు రాష్ట్రాల రాజకీయాలు ఉండవు. ఉయ్యాల వాడ నరసింహారెడ్డి అనేసి చెప్తున్నాం. ఒక 21 సీట్లు 2 ఎంపీలు గనుక మనం కొట్టి చూపించామంటే భారతదేశం ఆంధ్ర వైపు చూసేలా చేస్తాం. అందులో ఎటువంటి సందేహం ఉండదు అన్నది నా అభిప్రాయం. ఎందుకంటే గతంలో ఆయన మాట్లాడిన విధానం కానీ, గతంలో కూడా వైసీపీ డైవర్షన్ పాలిటిక్స్ ని తీసుకొచ్చింది. వైసీపీ అధికారంలో లేనప్పుడు 2014 నుంచి 2019 వరకు టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు డైవర్షన్ పాలిటిక్స్ ని ఎక్కువగా ఉపయోగించింది. ప్రత్యేక హోదా గురించి కానీ, రైల్వే జోన్ గురించి కానీ కనీసం మాట్లాడలేదని పదే ప్రకటనలు చేత ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు అమిత్ షాని, నరేంద్ర మోడీని ఇష్టం వచ్చినట్లు మాట్లాడారు. దాంతో ఎన్డీఏ నుంచి టీడీపీ బయటకు రావాల్సి వచ్చింది. ఇప్పుడు మాత్రం ఆ పరిస్థితులు ఎక్కడా కనిపించలేదు. ఎక్కడా కూడా వైసీపీ చేసే కామెంట్లకు గానీ, ప్రచారానికి గానీ కూటమిలో ఉన్నటువంటి నాయకులు ఎవరు కూడా టెంప్ట్ అవ్వడం లేదు. అందుకే
అంటే దీనికి కారణం పవన్ కళ్యాణ్ తీసుకుంటున్న నిర్ణయాలు నిజంగా అయితే ఈ పరిణామం మనం ఆహ్వానించదగ్గది. భవిష్యత్తులో ఏ రాజకీయ పార్టీ అయినా ఏ వ్యక్తి అయినా సరే ఒకరినొకరు గౌరవించుకోవాలనే సంస్కృతిని పాటించకపోతే ఈరోజు వైసీపీకి ఎదురైన పరిస్థితి రేపొద్దున్న జనసేనకు ఎదురయ్యచ్చు, టీడీపీకి కూడా ఎదురవచ్చు. ఎవరికైనా ఎదురయ్యే అవకాశం ఉంది కాబట్టే వైసీపీ జాగ్రత్త పడింది. ఈరోజు మన డిప్యూటీ సీఎం గారు కర్నూలు వెళ్ళారు కదా, కర్నూలు వెళ్ళి పొగిడారు కదా ప్రాజెక్టు. మిగతా పార్టీలు కూడా జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంది. మర్యాదపూర్వకంగా మాట్లాడుకుంటూ సమస్యలపై అంశాల వారీగా చర్చించి వాటి సాధన కోసం అంటే సమస్యల పరిష్కారం కోసం పోరాడితే ప్రతి ఒక్కరూ కూడా ఆహ్వానిస్తారు. రేపొద్దున కూడా భవిష్యత్తు ఉంటుందన్నది నా అభిప్రాయం.